తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పోయిన ఎపిసోడ్లో టర్టిల్ గురించి మాట్లాడుకోవాలి చెప్తాను అనలైజేషన్ అని అన్నారు కదా. టర్టిల్ అని అంటే డెఫినెట్ గా లైవ్ టర్టిల్స్ ని పెంచుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఫెంక్షన్ని కొంచెం అడాప్ట్ చేసుకునే వాళ్ళు అయితే క్రిస్టల్స్ వి కూడా దొరుకుతాయి. అవును, వాటర్లో వేసి పెడతారు, లేకపోతే పోస్టర్స్ పెట్టుకుంటారు, ఉంగరాల రూపంలో పెట్టుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఒక టాటాయిస్ లేదా టాటాయిస్ ఫ్యామిలీ అయిన టర్టిల్ ని ఇంకల్కేట్ చేసుకున్నాం ఎంతో కొంత. ఎంతవరకు కరెక్ట్? వాటిని పెంచుకోవటం వలన ఏమైనా మరి లాభాలు ఉంటాయా, కాదు నష్టాలు కూడా ఉంటాయా? అసలు వాటి జోలికి వెళ్ళొచ్చా వెళ్ళొద్దా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? తాబేలు అంటే మా మైత్రిని మధుత్రి తిడతారు. ఏ ఇష్టమా? చాలా ఇష్టం. మా ఇంట్లో ఒకరోజు ఏమైంది అని అంటే, తాబేలు అప్పుడు ఈ టెర్రకోట వస్తాయి చూసావా, తాబేలు వచ్చి ఉర్లీలాగా నీళ్లు పెట్టి బయట పూలు పెట్టడం అనేది అలవాటైంది జనాలకి. వాళ్ళని చూసి నాకు కూడా నేను కూడా తెచ్చుకుందామని తెచ్చుకుని పెట్టాను. ఒక ఆయన వచ్చేవన్నారు, నా దగ్గర నిజం లైవ్ తాబేలు ఉంది, పిల్లలు అందరూ కూడా దాన్ని ఇలా తీసి ఎత్తి కొడుతున్నారు, భయం అనిపిస్తుంది, నువ్వు తీసుకుంటావా స్రవంతి అని అంటే, సరే తీసుకుంటానని చెప్పి తీసుకోవడం జరిగింది. తింటూ కానీ రావడమే అది నామాలతో వచ్చింది. విష్ణుమూర్తి నామాలు ఉండేవి దానికి. కరెక్ట్గా నామం ఎవరో గీసినట్టుగానే ఉండేదన్నమాట. అది కూడా ఆరెంజ్ కలర్లో, సింధూరం రంగులో ఉండేదన్నమాట. ఎంత బాగుండేదంటే అసలు దానికోసం అని చెప్పి బావగారు స్టాండ్ కూడా చేయించారు, గాజుది, ఐరన్ స్టాండ్ గాజుది పెట్టి చేయించారు. అక్వేరియం లాగా చేశాం. ఇట్లా చిన్న ఒకటి దాన్ని అంటే ప్రమిద లాంటిది, మూకుడు లాంటిది మట్టిది కూడా నేను బోర్లించేదాన్ని. అది దాని పేరు విష్ణు అని పెట్టాం. ఎంత సిన్సియర్గా ఉండేదంటే, ఈవినింగ్ 4 o'clock అయ్యేటప్పటికి అది వెళ్ళి దాని మీద కూర్చునేది. అది ఉంది అని అంటే 4 to 5 అది ఖచ్చితంగా ఈవినింగ్ ప్రమిద మీద వెళ్ళిపోయేది. ఆ మూకుడు మీద ఉండేది, వాటర్ లో ఉండకుండా, బయటకు వచ్చి ఆ అక్వేరియం లో కూర్చునేది. 4 o'clock అయింది అంటే అది కూర్చుందంటే 4 అయిందని అర్థం అనమాట. ఇంకా ఎవ్రీ 2 days కి దానికి స్నానం చేయించేదాన్ని పట్టుకొని నేను. దానికి ఒక టూత్ బ్రష్, దానికి ఒక మళ్ళీ లిక్విడ్, స్నానం చేయించాలని లోపలికి వెళ్ళిపో విష్ణు అంటే లోపలికి వెళ్ళిపోయేది. విష్ణు లోపలికి వెళ్ళి స్నానం పోస్తున్నానంటే విష్ణు అని పిలిస్తే చాలు పలికేది అనమాట. అంత బాగుండి అంత చేసిన తర్వాత డబ్బు కూడా బాగానే వచ్చింది. డబ్బు వచ్చింది కానీ దాంతో అప్పు కూడా అట్లనే అయింది. ఎందుకు అట్రాక్ట్ అయింది అనేది నాకు తెలియదు. అప్పు కూడా అట్రాక్ట్ అయింది. ఒక్కటే, పేరు కాదు, ఒక్కటే. అప్పట్లో ఒకళ్ళేమో పెంచుకోమని చెప్పారు, పెంచుకుంటే మీరు సహస్ర దేవాలయాల్లో దీపం పెట్టినట్టు అని చెప్పారు. ఇంకొకళ్ళేమో నా మాట విని స్రవంతి అప్పులు బాగా అవుతాయి అని చెప్పి ఆవిడ చెప్పారు. మరి ఏమన్నా ఈ రెండు నా మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో అట్లా ఉండిపోయాయేమో కానీ అప్పులు మాత్రం స్టార్ట్ అయినాయి, బాగా అయినాయి. ఎక్స్పెక్ట్ చేయనంత అయిందనమాట. అయితే తర్వాత ఇంకొక ఆవిడ వచ్చి, మీరు ఇవి తీసేసేయండి స్రవంతి గారు, నేను ఎవరికి చెప్పను అట్లా జనరల్ గా, మీరు ముందు తీసేసి పంపించేసేయండి అనగానే మేము సరూనగర్ చెరువుకి పంపించేసాం. పిల్లలు కూడా మమ్మల్ని ఏం అడగవా, మా డెసిషన్ ఏం లేదా అని చెప్పి పిల్లలు కూడా బాధపడ్డారు. అయితే ఇక్కడ నేను అనుకునేది ఏంటి అని అంటే, అలాంటివి నీళ్లల్లో ఉన్నవేవి కూడా పెంచకూడదు అనేది నా గట్టి నమ్మకం. ఎందుకు అనంటే, మనం మేల్నో ఫీమేల్నో తీసుకొస్తాం, వాటిని మేటింగ్ ని మనమే ఆపేస్తున్నాం. అంటే వాటికి ఏదైతే జీవితంలో వాటికి ఎలా ఒకటే ఉంటే ఎట్లా మేట్ చేస్తుందిరా, మనం ఒక్కదాన్నే తీసుకొచ్చాం. మేల్ అండ్ ఫీమేల్ అని అంటే పిల్లలు ఉంటారు, అవి ఎలా ఉంటాయో, ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదమ్మా. అదొకటి కష్టం కదా. కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే, అదొకటి రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఒకవేళ దానికి కూడా మనం ఏమైనా వరవే ఇచ్చామనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా వస్తున్నాయి, దాంట్లో వదిలేసామని అనుకో, వాటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అవి ఏ చెరువులోనే ఉన్నాయి, ఏ సముద్రంలోనే ఉంటాయి అంటే వాటి స్వేచ్ఛని హరిస్తున్నాము అని అనిపిస్తుంది. ఈవెన్ కుక్కలనైనా అంతే, డాగ్స్ నైనా కూడా కట్టేసి పెడతాము, భయపడతారని చెప్పి కట్టి పెడతాము, పాడు చేస్తుంది ఇల్లంతా తిరుగుతుందని కట్టి పెడతాము. వాటి మనం ఎప్పుడు తీసుకెళ్తే అది అప్పుడే బాత్రూమ్ పోసుకోవాలి, అవునా కాదా? వాటికి మనం ఏదో చాలా సేవ చేస్తున్నట్టుగానే చేస్తాం, కానీ
వాటిని స్వేచ్ఛ హరించేసి సేవ చేస్తున్నాం మనం. ఆ. అది నాకు కొంచెం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఇంకోటి టర్టిల్ దానికి మాత్రం చాలా అంటే విశిష్టత ఉంది. సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఉంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే నువ్వు చెప్పినట్టుగానే క్రిస్టల్స్ రూపంలో పెట్టుకుంటే మంచిది. లైవ్ తీసుకొని వచ్చి వాటిని ఇబ్బంది పెట్టి అవేవో చక్కగా చేపలో గిప్పలో ఏం తింటాయో అవి తింటూ ఉంటాయి, మనమేమో ప్రతిదీ రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఇంకోటి తాబేలు ఎగ్స్ పెట్టిన తర్వాత పిల్లలు మేటింగ్కి ఇచ్చామనుకో ఛాన్స్, ఎగ్స్ పెట్టిన తర్వాత అవి దూరం నుంచి చూసి పెంచుతాయి తెలుసా. అవి ఎగ్స్ ని పొదిగిన తర్వాత అవి ఏం పొదగం అనమాట, మామూలు పెట్టేసిన తర్వాత మామల్స్ కాదా ఎగ్స్ అయినా ఎగ్సే పెట్టేసిన తర్వాత అవి ఆ దూరం ఉండి చూపుతోనే వాటిని పెంచుతాయి. ఏమి సృష్టి. అందుకే విష్ణుమూర్తి అవతారం కాబట్టి జగద్గురువుకి సంబంధించిందిగా నాకు అనిపిస్తుంది. గురువు చూస్తే చాలు అంటాం కదా, ఆయన చూపు పడితే చాలు ఇంకేం అక్కర్లేదు అని అంటాం. మనం పరమాచార్య గారి గురించి కూడా చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన పరికించి ఇలా చూస్తే చాలు ఎన్నో అనారోగ్యాలు తొలగిపోయినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవి చూపుతోనే పెంచుతాయి. అందుకనే మనం ఇంట్లో ఉంచుకోకూడదు లైవ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టోటల్గా నేచర్కి మొత్తం టోటల్గా రివర్స్ చేస్తున్నాం కాబట్టి. మరి గోమాతని పెంచుకోవాలి అని అన్నారు చూసావు, మరి అది ఎట్లా మనం కంటిన్యూ చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా గోమాతల్ని ఇంట్లో పెంచుకోవడం చేయడం అనేది. అది ఇంకా కొంచెం మేటింగ్ కి దానికి ఇంకా కొంచెం సైన్స్ ఫార్వర్డ్ అయింది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇది మాత్రం మనం టోటల్ గా రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టే అనుకోవచ్చు. సో క్రిస్టల్ వి మాత్రం పెంచుకోవచ్చు. అది వాటర్ లో వేసి ఎక్కడ పెట్టమంటారు అక్క ఇంట్లో? వాటర్ లో వేసి నార్త్ వైపు, టర్టిల్ ఎప్పుడు కూడా నార్త్ వైపే. మీరు ఇంకా కావాలి అంటే లోషో గ్రిడ్ అని ఉంటుంది, మీరు గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుంది. ఆ లోషో గ్రిడ్ కూడా దాని మీద స్టిక్కరింగ్ చేసుకోవచ్చు, మీరు రాసేసి దాని మీద అతికించవచ్చు. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనీని అట్రాక్ట్ చేస్తుందా? అట్రాక్ట్ చేస్తుంది, డెఫినెట్ గా మనీని అట్రాక్ట్ చేస్తుంది. ఉంగరం అక్క, ఇప్పుడు తాబేలు ఉంగరం కూడా పెట్టుకుంటుంటారు. తాబేలు ఉంగరము ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ నేను ముగ్గురు క్లయింట్స్ నాకు చాలా డెప్ట్స్ ఉన్నాయి అని వచ్చిన వాళ్ళని తాబేలు ఉంగరం తీసేసాయండి సార్. తీసేసిన తర్వాత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అసలు 2 నెలల్లోనే ఒక ఆయనకి అప్పంతా తీరిపోయింది. అప్పును మాత్రం అట్రాక్ట్ చేస్తుంది అనేది నాకు నమ్మకం. అంటే ఇంట్లో నార్త్ వైపు ఎందుకు ఇంట్లో పెట్టుకునేది ఓన్లీ మనం నార్త్ వైపు ఉంచేస్తున్నాం, ఇంకా మనం ఎక్కడ తిప్పట్లా. మనతో ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ వెస్ట్ మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ ప్లేస్ కొంటే ఆ ప్లేస్, మంచి ప్లేస్ అవ్వచ్చు చెడ్డ ప్లేస్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, స్నానం చేసేటప్పుడు ఏం చేసేటప్పుడు అయినా కానీ అశౌచము అనేది దానికి తప్పకుండా తగులుతుంది. ఎటంటే అటు తిప్పుతున్నాము, ఏ ప్లేసెస్ అంటే అటు తిప్పుతున్నాం కాబట్టి ఉంగరం పెట్టుకోకూడదు అనేది నా అభిప్రాయం. అందుకని ఉంగరం తీపిచ్చాను వాళ్ళ చేత. అప్పులు తీరిపోయి అప్పులు తీర్పిచ్చారు. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా పెంచుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని కనుక చేస్తే, అంటే న్యాచురల్ రీజన్స్ లాజిక్ కూడా ఆలోచించాలి. ఇంకొక ఆయనకి విపరీతమైన డయాబెటీస్, క్రానిక్ డయాబెటీస్, ఏం చేసినా తగ్గట్లేదు. సరే ఉంగరం తీయండి తాబేల్ది చూద్దాము అని చెప్పడం జరిగింది. డైట్ మాత్రం అప్పుడు నేను ఇవ్వలే, నీకు తెలుసు కదా నేను డైట్ ఇస్తానని. డైట్ మాత్రం నేను అప్పుడు ఇవ్వలేదు. తాబేలుది తీసేసారండి సార్. ఒక 1 వీక్ మందు ఏమైనా పని చేస్తున్నావు చూద్దామని అంటే, తాబేలు ఉంగరం తీసిన సెకండ్ డే నుంచి ఆయనకి మందు పని చేయడం, అంతకుముందు వాడిన మందే పని చేయడం జరిగింది. వచ్చా మేడం తగ్గిందండి, హాఫ్ తగ్గింది, 450 ఉన్నది కదా సార్ 250కి వచ్చిందంటే, మరి అప్పుడు నేను డైట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఉంగరం అనేది నేను నాకున్న అంటే ఎక్స్పీరియన్స్ లో మాత్రం ఉంగరం తీసేసిన తర్వాతనే ఆ ముగ్గురికి అప్పులు తీరడం స్టార్ట్ అయినాయి. ఒక ఆయనకి తొందరగా తీరాయి, ఈయనకి డయాబెటీస్ తగ్గింది, ఆరోగ్యం తగ్గింది, మంచి జరిగింది. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. అలాగే డైట్ కి సంబంధించి కూడా చెయ్యాలక్క, మనం మర్చిపోయాము. తప్పకుండా చేస్తా, అది చేద్దాం. అలాగే నేను కూడా చాలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని కానీ వెయిట్ లాస్ కానీ 2 చాలా కాన్సన్ట్రేట్ గా వాళ్ళకి తప్పకుండా సేవలు అందించాలనేది నేను నిర్ణయించుకున్నాను. తప్పకుండా అది ఎలాగా ఏంటి అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో వస్తాయి. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.